టీఆర్ఎస్వి కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మన జనగాం శాసనసభ్యులుగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారి యొక్క రాజీనామాతో వచ్చేసినటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా కేటాయించబోయేటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటాయించేటువంటి టికెట్ను పార్టీకి మొదటి నుంచి కష్టకాలంలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి వాసుదేవరెడ్డి గారికి ఈ యొక్క టికెట్ని కేటాయించాలని చెప్పేసి మా యొక్క టీఆర్ఎస్వి విద్యార్థి లోకం తరఫున మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి కేసీఆర్ గారికి మరొకసారి విజ్ఞాపిస్తూ ఉన్నాము. గతంలో మేము అనేక మార్లు దాదాపు మన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ధీటుగా పనిచేసినటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి రాజకీయ పరమైనటువంటి అవకాశాలు మన లబ్ధి పొందడం జరగలేదు. కావున ఒక్కసారైనా దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 15-16 మందికి మీరు రాజకీయంగా అవకాశం కల్పిస్తే కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏ ఒక్కరు కూడా స్థానిక పరమైనటువంటి అవకాశాలు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కావున మమ్మల్ని కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకోండి. పార్టీకి మొదటి నుండి కూడా విధేయులుగా ఉండి పార్టీ కష్టకాలంలో కూడా ఇప్పటికి కూడా వెన్నంటే ఉన్నటువంటి టీఆర్ఎస్ కాకతీయ యూనివర్సిటీ నుంచి మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో కూడా కీలకంగా మన భూమిక పోషించినటువంటి చరిత్ర కాకతీయ యూనివర్సిటీది. ఆనాడు మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మొట్టమొదటిసారిగా అన్ని విద్యార్థి సంఘాలను, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా కాకతీయ యూనివర్సిటీకి ఉన్నది. కావున దయచేసి ఈ యొక్క రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు మా నాయకునిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారు ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు విద్యార్థి లోకాలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా పార్టీలో కూడా కీలక భూమిక పోషిస్తూనే గతంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉండి మన వికలాంగుల కార్పొరేషన్ కూడా, అదేవిధంగా వికలాంగుల సమాజానికి కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి మన వాసుదేవరెడ్డి గారికి టికెట్ కేటాయించడం ద్వారా పార్టీలో మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తామనేటువంటి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వాసుదేవరెడ్డి గారికి కనుక టికెట్ కేటాయించినట్టయితే కనుక కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాలు, గతంలో ఉన్నటువంటి 4 జిల్లాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మన వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయన గెలిపించుకున్నటువంటి బాధ్యత మేమంతా కూడా భుజాన్ని ఎత్తుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క మన విన్నపాన్ని వినియోగించుకోవాల్సిందిగా కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తాం.